హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తమిళ్లో అలాగే టైటిల్లో చూసి ఉంటారు. మీ ఆధార్ కార్డులో మీరే ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. లైక్ ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, లేదా మీరు రేషన్ కార్డ్ అనేది అడ్రస్గా పెట్టుకోవచ్చు, లేదా పాన్ కార్డ్ అనేది మీరు అడ్రస్ మార్చుకోవడానికి ప్రూఫ్గా అయితే పెట్టుకోవచ్చు. వీటిల్లో ఏదో ఒక దాంట్లో మీకు అడ్రస్ ప్రూఫ్ అనేది కరెక్ట్గా ఉంటే ఏదో ఒక డాక్యుమెంట్ ద్వారా మీరే మీ మొబైల్లో ఆధార్ కార్డులో అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. ఆన్లైన్లో ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత UIDAI అని టైప్ చేయండి. ఈ విధంగా మీరు UIDAI అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు మై ఆధార్ లాగిన్ అని ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ మై ఆధార్ లాగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత పైన మీకు వెల్కమ్ టు మై ఆధార్ అయితే ఉంటుంది. దాని కింద మీకు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎంటర్ క్యాప్చా దగ్గర ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబరు అదేవిధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అయితే వస్తాయి. ఫస్ట్ లోనే మీకు అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత దాని కింద మీకు అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని, అదేవిధంగా అప్డేట్ అడ్రస్ యూజింగ్ ద ఎయిట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ అని వస్తుంది. ఈ విధంగా ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే వస్తాయి. అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో మీరు డీటెయిల్స్ అనేది ఎన్నిసార్లు మార్చుకోవచ్చు ఇక్కడైతే మీకు అయితే చూపిస్తుంది. ఇక్కడ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండరు. ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ నో లిమిట్ అనేది ఉంటుంది. అడ్రస్ అనేది ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. అడ్రస్ అనేది ఎన్నిసార్లు అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కరెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. వచ్చిన కింద డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని ఉంటుంది. దాని కింద మీకు ఇక్కడ అడ్రస్ అనేది మీరు ఈ అడ్రస్ అనేది మీరు మార్చుకోవాలనుకుంటున్నారు ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీకు హౌస్ అండ్ బిల్డింగ్ అపార్ట్మెంట్ దగ్గర హౌస్ నెంబర్ అయితే ఇవ్వండి. అదే విధంగా ఇక్కడ స్ట్రీట్ రోడ్ లైన్ దగ్గర స్ట్రీట్ కి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వండి. మీరు ఏ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్ గా పెట్టి మీరు అడ్రస్ అనేది మార్చుకోవాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ లో ఏ విధంగా అడ్రస్ అనేది ఉందో ఆ విధంగా ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఏరియా లొకాలిటీ సెక్టర్ దగ్గర మీరు ప్రూఫ్ గా ఇచ్చే డాక్యుమెంట్ లో ఏ విధంగా మీ ఊరి పేరు అనేది ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా పక్కన మీకు తెలుగులో కూడా మీ అడ్రస్ అనేది వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ మార్క్ దగ్గర మీరు ఇచ్చే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ లో మీకు మీ ల్యాండ్ మార్క్ దగ్గర మీ ఇంటికి సమీపంలో ఒకవేళ స్కూల్ ఉంటే మీరు ల్యాండ్ మార్క్ దగ్గర మీ స్కూల్ కి సంబంధించి నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మసీద్ కానీ లేదా దేవాలయం కానీ లేదా గుడి కానీ ఏదైనా చర్చి కానీ లేదా ఏదైనా ఒక ఆఫీస్ కానీ మీరు ప్రూఫ్ గా ఇస్తున్న డాక్యుమెంట్ లో కూడా అదే ల్యాండ్ మార్క్ అనేది ఉండే విధంగా కింద మీకు పిన్ కోడ్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. స్టేట్ దగ్గర మీకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ దగ్గర మీ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజ్, టౌన్, సిటీ దగ్గర మీ విలేజ్ నేమ్ కానీ మీరు సిటీ అయి ఉంటే మీరు సిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టౌన్ అయి ఉంటే టౌన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర మీ పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్ గా ఇస్తున్నారో ఆ డాక్యుమెంట్ లో ఉన్న విధంగా మీరు అడ్రస్ అనేది ఇక్కడైతే ఇవ్వండి. డాక్యుమెంట్ అప్లోడ్ కింద మీకు మాన్యువల్ అప్లోడ్ అని ఉంటుంది. జస్ట్ మీరు మాన్యువల్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు దాని తర్వాత మీరు సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది వస్తాయి. మీరు ఏ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్ గా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అడ్రస్ ప్రూఫ్ గా ఓటర్ ఐడి ఉంటే మీరు ఓటర్ ఐడి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ అడ్వైజర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసే సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది PNG లో కానీ లేదా PDF లో అయితే ఉండాలి. అదే విధంగా మాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి మీకు 2 MB లోపలనే ఉండాలి. 2 MB కన్నా ఎక్కువగా మీకు ఫైల్ సైజ్ ఉంటే మీకు మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే కాదు. డాక్యుమెంట్ అనేది ఫోటో తీసుకొని PDF లో అయితే మార్చుకోండి. PDF లో మార్చుకొని మీరు రెడీగా అయితే పెట్టుకోండి. సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు మీ డాక్యుమెంట్ అనేది మీరు ఫోటో తీసిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సపోర్టింగ్ పెడుతున్న డాక్యుమెంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు క్లారిటీగా మీకు చదవండి. చదివిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ అనేది ఇక్కడ 100% అనేది అప్లోడ్ అయితే అవుతుంది. మీ అడ్రస్ అనేది ఇక్కడ మీరు కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ప్రివ్యూ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు
అప్డేటెడ్ డేటా ఫీల్డ్ వస్తుంది. అదేవిధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది. అప్డేటెడ్ డేటా ఫీల్డ్స్ అని వచ్చి ఇక్కడ మీకు న్యూ అడ్రస్ వచ్చి కింద మీకు మీరు కొత్తగా మీరు ఏ అడ్రస్ అనేది మార్చుకోవాలనుకుంటారో ఆ కొత్త అడ్రస్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త చిరునామా దగ్గర కూడా మీకు సేమ్ తెలుగులో కూడా మీకు చిరునామా అయితే ఉంటుంది. కింద ఐ హెర్బీ కన్ఫర్మ్ దట్ యు హావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ద మీ టు ది UIDAI ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ దగ్గర మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ స్టెప్ లోకి అయితే వస్తుంది. వచ్చిన 75 రూపీస్ అనేది ఆన్లైన్ అప్డేట్ రిక్వెస్ట్ కి మీరు చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రీఫండ్ ప్రాసెస్ దగ్గర మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఏ పేమెంట్ ఆప్షన్ దగ్గర మీకు రోజర్ పే ఉంటుంది. అదేవిధంగా పే పీజీ అని ఉంటుంది. రాజర్ పే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ వచ్చిన మీరు పేమెంట్ అనేది మీరు యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా కార్డ్స్ ద్వారా కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా వ్యాలెట్ ద్వారా కానీ ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు అయితే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పే విత్ యూపీఐ ఐడి నెంబర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద మీ యొక్క యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇచ్చిన యూపీఐ ఐడికి మీకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేయండి. సక్సెస్ అని ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేయండి. మీరు అప్డేట్ రిక్వెస్ట్ అనేది పెట్టినట్టు ఈ విధంగా స్లిప్ అనేది వస్తుంది. ఇక స్లిప్ లో వచ్చేసి మీకు ఆధార్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా SRN నెంబర్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఇన్వాయిస్ నెంబరు, అదేవిధంగా అమౌంట్ పేడ్, అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్, రిక్వెస్ట్ టేబుల్ అనేది దగ్గర మీ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీకు అప్డేట్ రిక్వెస్ట్ డీటెయిల్స్ దగ్గర కింద మీకు ఎగ్జిటింగ్ దగ్గర మీకు పాత అడ్రస్ అయితే ఉంటుంది. అదేవిధంగా కరెక్టెడ్ చేంజ్డ్ అడ్రస్ దగ్గర మీకు కొత్త అడ్రస్ అనేది ఉంటుంది. ఈ విధంగా స్లిప్ లో వచ్చేసి మీరు డీటెయిల్స్ అనేది చూసుకోండి. ఇక్కడ SRN నెంబర్ ద్వారా మీ అడ్రస్ అనేది అప్డేట్ అయిందో లేదో మీరు అయితే చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది తీయడమే జరిగింది. మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో అయితే చూడండి. ఈ విధంగా ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ద్వారా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.